భయం వేస్తున్నది. రాళ్ళు కొడిస్తావు రాళ్ళు. అల్ల దాటి వెళ్ళిపోతున్నా సేపు అది దింగేస్తున్నది. సేపు అక్కడ వెళ్ళకండి. అరే ఇలాగ వచ్చి ఇక్కడ ఎత్తాను చూడరా. ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే చేపలు అయితే చాలా చేపలు ఉంది ఇక్కడ. ప్రాబ్లం ఏంటంటే అక్కడ కిందకి రాడ్లు నాచు ఎక్కువ ఉంది అన్నమాట. రాడ్లు దగ్గర ఉంది. సో దానివల్ల నాచు ఉంది, దాంతోపాటు చేపలు కిందకి ఉంది. అటు నుంచి సోపుకొని రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట. దాన్ని బట్టి చేపలు పక్కకి వెళ్ళిపోతుంది. చూద్దాం ఈ ఎలా ఉందో. ఎత్తండి రా. పడిందా? వెళ్ళరా అజిత్ వెళ్ళరా. పడిందిరా. పడిందా? ఏమరా ఏంటి ఏరా? ప్లేన్ ఏరియా, ఇంకా వాళ్ళకి పంటలు అన్నమాట. ఇక్కడ నుంచి డ్యామ్ వల్ల హ్యాపీ వాళ్ళు. మొత్తం ప్లేన్ ఏరియా ఇక్కడ నుంచి ఈ కొండల నుంచి అవతల డ్యామ్. మల్లేపల్లి డ్యామ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఇంకా ఫైనల్ చూపిస్తా. ఆ కొండల అవతల నుంచి మొత్తం ఏజెన్సీ ఏరియా ఇది. ఇక్కడ నుంచి లైన్ మొత్తం కింద ప్లేన్ ఏరియా, మాడుగుల నుంచి కిందకి అనమాట. తాటిపర్తి నుంచి కిందకి ఇది. ఇక్కడ నుంచి ఈ పైన అంతా జిమల్ కొండల నుంచి అవతల. మల్లేపల్లి డ్యామ్ సూపర్ ఫ్రెండ్స్. కొండల మధ్య మేము అలా వచ్చామన్నమాట. అలా సో డ్యామ్ గేట్ చూస్తారండి. ఇలా ఉంటుంది డ్యామ్ గేట్స్ అనమాట.
చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. ఎన్నిసార్లు షూట్ చేస్తూనే ఉన్నాను అనమాట, ఎందుకంటే అంత బాగుంది. చూసారా గూడ్స్ బండిలాగా ఉంది మనకు. ఆ కింద ప్రాంతం మొత్తం ఎంతో గ్రీన్గా ఉంది కదా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాటర్ రీసోర్స్ డిపార్ట్మెంట్ శ్రీ తెన్నెటి విశ్వనాథం పెద్దూరు రిజర్వాయర్ ప్రాజెక్ట్, పెద్దూరు అన్నమాట. లొకేషన్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్. బాయ్ ఫ్రెండ్స్. మేమైతే బయలుదేరిపోయాము, అలాగే పని చేసుకుంటూ వెళ్తాం. పెద్దూరు డ్యామ్. ఫ్రెండ్స్ మీరు బాధపడకండి, ఎందుకంటే ఎలాంటి కట్స్, ఎలాంటి కత్తెర ఏమి ఉండదన్నమాట. ఫుల్ వీడియో. ఫ్రెండ్స్ మా జర్నీ 1 hour 30 minutes వచ్చిందనమాట. 3 భాగాలుగా వీడియో సెండ్ చేస్తాం యూట్యూబ్కి. మన కోసం, మా జర్నీ మా కోసం కేవలం. మీరు చూడండి. స్పెషల్ గెస్ట్ అదా అక్కడ ఉంటాడు వాడు. వచ్చే మన ఎవడనే ఇలా వచ్చి అక్కడ బోర్డుతో బోర్డు ఎలా వచ్చా బోట్ ఏది మరి. ఫ్రెండ్స్ ఇక్కడ మా చంటి బ్రదర్ అనమాట మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాంతం మొత్తం కొట్టిన పిండి అనమాట. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ పక్క ఊర్లో, సిరిపురం కానీ మల్లెపొడి కానీ జలంపల్లో. సో ఫ్రెండ్స్ ఫైనలీ కత్తి కమ్మలకి వెళ్తున్నాం బొంగుస్ కోసం. ఇప్పుడు మేము వెతుకుతాం. ఈ పక్కగా ఉందన్నమాట మన కత్తి కమ్మలు ఇంపార్టెంట్, అదొక కారణం ఈ టూరు. సో ఇప్పుడు మేము కత్తి కమ్మల కోసం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనం ఒకటి అడ్వాన్సర్లే కమా. ఏంటిది ఏట్రా? ఓహో ఇదా బేబీ. జీడి చెట్లు, జీడి ఈ కత్తి కమ్మలకి ప్రయాణం. ఏం తమ్ముడు? ఓహో నాడు బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాడు, మాకు కూడా తేవచ్చు కదా. సరే ఫ్రెండ్స్, ఆడికి మిస్ వాళ్ళు పామరు వారు. ఇదిగో ఫ్రెండ్స్ ఇదంతా భలేగా ఉంది కదా, జీడి చెట్టు చాలా బాగుంది ఫ్రెండ్స్. వీళ్ళకి వాతావరణం వేడిగా ఉంది, కానీ చాలా వేడిగా ఉంది. సమ్మర్లో ఎక్కడ వేడి అనుకో, బట్ వీళ్ళకైతే మంచి ల్యాండ్, మంచి వాతావరణం, పక్కన డ్యాము, సూపర్ అనమాట. అన్నదమ్ముళ్ళు ఇక్కడ మంచి జంటగా ఉంటారు వీళ్ళు. ముఖ్యంగా నా ఛానల్కి అడ్వెంచర్స్ వీడియోస్ అంతా వీళ్ళు పక్కా ఉంటారు, రామ్ లక్ష్మణ్స్ లాగా. అలాగే మన చంటి మనకు మాస్టర్గా ఫీల్ అయిపోతాడు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఒకసారి డ్యామ్ చూసుకుని క్లోజ్గా. అండ్ ట్రైన్ గూడ్స్ బండి ఉందో అలా ఉంది కదా నా పొంది వెళ్తానమాట లొకేషన్స్. ఇప్పుడు
ఇక్కడ ఒక చేప చచ్చిపోయింది. ఓ మ్యాన్, ఇదిగో ఫ్రెండ్స్. నేనైతే కెమెరా ఇంకా క్లోజ్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, మా తమ్ముళ్ళు అయితే చేపలు ఇంట్రెస్ట్గా పట్టేస్తున్నారు. మొత్తం టీం అంతా. నేను బోర్ కొట్టి బయటకు వచ్చాను. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట మల్లిపట్ డ్యాము. మేము ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను. నేను, నా తమ్ముళ్ళు, ఫ్రెండ్స్ అయితే వీళ్ళు చూశారు. నా వైల్డ్ ట్రెక్కర్స్, వేటగాళ్ళు, వీళ్ళైతే డ్యామ్ని ఎప్పుడో చూశారు. సో ఈ డ్యామ్ వల్ల ఇది ఎక్కువ వాటర్ అక్కడ ఫ్లోటింగ్ స్టాక్ అవుతాయి ఎక్కువగా. దీన్ని మనకు కిందకి వదులుతారు అనమాట. ఇప్పుడైతే అది క్లోజ్ చేస్తున్నారు. కొంచెం వదిలినారు, ఒక గేట్స్ ఉంది. సో ఈ డ్యామ్ వల్ల ఇటు మాడుగోలు, చోడవరం కింద ప్లేన్ ప్రాంతాలంతా ఈ డ్యామ్ వల్ల వాళ్ళు పంటలు అనమాట, అన్ని పంటలు పండిస్తారు ఇక్కడ ఈ డ్యామ్ వల్ల. సో ఈ టైం మొత్తం ఈ సమ్మరు జనవరి నుంచి జూన్ వరకు మ్యాక్సిమం ఈ డ్యామ్ని క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ని వాళ్ళు స్టోర్ చేసుకోవాలి కదా. సో దాన్ని బట్టి సో ఈ సమ్మర్ పంటలకి అయితే డ్యామ్ వాళ్ళకి మంచి ఉపయోగం. మాడుగోలు చాలా గ్రామంలో అది కూడా చూపిస్తాం మీకు. ఒకసారి డ్యామ్ పైకి వెళ్దాం రండి. సెక్యూరిటీ అనమాట, కిందకి వెళ్ళే డ్యామ్ ఇది. కిందకిన సొరంగం. సో మల్లెపాడు డ్యాము పెద్దూరు డ్యాము కదా. మల్లెపాడు డ్యాము మొత్తానికి మీకు చూపించేసాము. నా కళ కూడా తీరింది, ఎప్పటి నుంచో రావాలని. ఎండ అయితే ఘోరం ఫ్రెండ్స్. మీరు రండి, మీరు చూసే ఉంటారు చాలామంది ఈ చుట్టుపక్కల గ్రామస్తుల్లో. చోడవరము, ఇలా మాడుగులు. డ్యామ్ అయితే సూపర్, మీరు చూస్తున్నారు కదా లొకేషన్స్. బ్యూటిఫుల్ అనమాట. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, టైం అయితే 2:30. మొత్తం స్వెట్ అనమాట, మొత్తం తడిచిపోయాం. మీరు ఆల్రెడీ బైక్ రైడింగ్లో మీరు ఫస్ట్ వీడియోలు చూసుంటారు. దారుణం అనమాట. కానీ మేము తగ్గేది అస్సలు లేదు. ఫ్రెండ్స్, వీడియో అయితే మ్యాక్సిమం 2 అవర్స్ రావచ్చు. ఇలాంటి జర్నీ, ఇలాంటి అడ్వెంచర్ జర్నీ దాంతో బైకులతో, పెద్ద బైకులతో ఇట్లాగే ఉంటుంది. దాంతోపాటు సమ్మర్ కూడా. సో మీరు ఎంజాయ్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వీళ్ళు మా బ్యాచ్ అనుకుంటా, ఇలా కొంత బ్యాచ్లు వచ్చారు మా వల్ల. ఏరా ఇంత టైం పట్టింది. ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు మన టీం. కొంచెం లేట్ అన్నమాట, పడుతుండారు. వాటర్ పట్టండి. పురం
నీ చెప్పులు చెప్పులు నా వల్ల కాదురా బాబు. స్పీడ్ వేసుకొని వస్తా లేదు వేసుకున్న పద్ధతి కానీ నిన్న వర్షం పడడానికి ఇంకా చల్లారింది. అసలు ఉండలేకపోతున్నాము. వేడి ఇంత చెట్టు ఉన్నా సరే చాలా ఆ వర్షం పడిన చల్లగా అయింది కానీ ఇంకా అసలే అన్న చెట్టు బాగుంది, మంచి వాతావరణం అన్న, సూపర్. ఉన్నది కానీ ఏడేరా అదే డ్యామ్ బాగుంది, మీ డ్యాము, మీ వాతావరణం, మీ ప్లేసులు చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను. వచ్చినా చాలా బాగుందన్న మీ ప్లేసులు అయితే. సిరిపురం లాస్ట్ కదా, లాస్ట్ ఊరేనా ఎండింగ్? ఇక్కడ నుంచి ఇంకా కొండలే, కొండల అంటే ఆ కొండల నుంచి పోతే మాదే కింద మీది. మల్లపాడు ఇంకా మాదా పోతే మీద అయిపోయింది. అవునా? మరి మల్లపాడు మీదే మాదేనా? ఆ ఉప్పు రాసి జంపింగ్ అయిపోయింది. సరేలే, ఇంకే కాదు అందెలు వచ్చింది రోడ్డు. మరి మాకైతే ఇందులో వెళ్ళాలి. మీకైతే రాదా రోడ్డు? మాకు అసలు అంతే ఇలాగ వెళ్ళాలి అందరు కాబట్టి అక్కడ దిగి వచ్చింది. సరేలే ఫ్రెండ్స్, ఊరు బాగుంది, లొకేషన్స్ బాగుంది, డ్యామ్ బాగుంది, చుట్టుపక్కల ప్రాంతాలు బాగుంది, పంటలు బాగుంది, అన్నీ బాగుంది అనమాట. ఎంత వేడినా సరే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చెట్లు, అన్ని పంటలు చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చి అనమాట. అలాంటి ప్రాంతం ఇది. ఏం రా వస్తారా అంటే గాలి కూడా తగలట్లేదు. అది శిలాఫ్ మీద మన బంధువులు పేతులు కూడా అందరికీ ఈ చోటే. ఫ్రెండ్స్ ఇప్పుడు మా స్ట్రీట్ ఫ్రెండ్స్, ఇది నా ఫ్రెండ్స్ అనకన్నా నా వైల్డ్ అడ్వెంచర్స్ ఫ్రెండ్స్ అనమాట. అందుకే ఎప్పుడు ఒకే టీంలో ఉంటాం. మీరు ఎప్పుడు చూసినా ఏదైనా ఫిషింగ్ చేసినా, హంటింగ్ చేసినా, తేనె తీసినా ఇలాంటిది. ఇప్పుడైతే మేము వెతురు బొంగుకి వెళ్తున్నాం అనమాట. వెతురు బొంగు, కత్తికమ్మలు. వాళ్ళకైతే ఇది లేదు బ్రేక్ఫాస్ట్. ఇప్పుడే తినేస్తాం బ్రేక్ఫాస్ట్. నాకైతే ఇది కొత్త ప్రాంతం, కానీ నాకు ఎందుకో చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాలు మనం కిందలో మనం చోడవరం, మాడుగుల సైడ్ వెళ్తుంటాం, రోడ్ సైడ్ చూస్తుంటాం. కానీ లోపల దిగి లోపల రావడం ఇదే ఫస్ట్. దాంతో మేము రోడ్ సైడ్ అలా రాలేదు. కొండల ద్వారా వచ్చిన రోడ్ బాగాలేకపోయినా మీరు చూసారు కదా, అడ్వెంచర్ రోడ్డు అస్సలు రోడ్డు బాగాలేదు. మొత్తం జీడి తోటలేదంతా, జీడి తోటలు చూడండి ఫ్రెండ్స్. పడి చూడు. సూపర్ ఫ్రెండ్స్, పనసుకోండి వేసాలు. చూపించు చూపించు, కెమెరా చూపించు చూపించు చూపించు. చూసావా, పనసపండు దొరికింది, మామిడి పండు దొరికింది. చూసారు ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ ప్లేస్. పనసపండు, మామిడి పండు అంతా. నిజాన్ని చెప్పాలంటే అబ్బా 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 చాలా బాగుంది. ఈ క్లైమేట్ వేడి కానీ ప్రశాంతంగా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే వస్తున్నా. మస్తుగా మామిడి పండు ఉంది, నాకు ఇచ్చే. మామిడి పండు అంటే బుర్రపాటు పండ్లే మొత్తం. పెద్ద పండ్లు అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఇంత వేడిలో కూడా నాకు పెద్దగా చూడండి బొంగుస్
ఇదిగో ఫ్రెండ్స్, మా చంటి బాయ్ అంతే సొంత గ్రామం లెక్క చూసుకుంటున్నాడు ఈ వైల్డ్ ప్రాంతాన్ని. చంటి చంటి బొంగులు ప్లేస్కి వచ్చాం. చూస్తాను కదా కొమ్మలకి సెట్ అయ్యే ప్లేస్. చెమటల్స్ వీడి సొంత ఊర్లాగా తిప్పేస్తున్నాడు పక్కకుండా కూడా. మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదంతా బొంగులు అనమాట. వెదురు మన కత్తి కమ్మలకి చక్కగా వాడుకోవచ్చు. మంచి కిందకి బుర్ర ఉంటుంది, అలాంటి తీసుకోవాలి. ఎక్కువ లాగా ఉంది బుర్ర తీసుకుంటే మనకు కత్తి కమ్మ ఉంది కదా, అది స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. చంటి ఇది బాగుంది. టైం లేదు కదా, ఎక్కువ ఎంచవద్దు. మంచి తింటే చాలు, కొంచెం తిన్నగా ఉంటే చాలు. తీసేద్దాం. మంచి మామిడి పళ్ళు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదిగో ఈ మామిడి మొత్తం టోటలే. సాయంత్రం అయిపోయింది, మీ కెమెరాలో ఉంది. फ्रेंड्स, మా జర్నీ ఖతం हो गया. అప్పుడు కనిపించట్లేదు. నీ మీద కనిపించింది, నేను ఎక్కడ కనిపించేద్దని. ఫ్రెండ్స్, చాలా చీకటి అనమాట. నేను కొంచెం బ్రైట్ చేశాను అంతే. వీడియో దారి తీస్తామేమో ఒక ఇప్పుడు తీయాలి. బాగా పన్నాగా తీరా ఇక్కడ తీరా మెసగా మాకు తీ మరి